నెల రోజుల నుంచి ఆల్ టైమ్ రికార్డు స్థాయిని బద్దలు కొడుతూ ముందుకు దూసుకొని వెళ్తున్న పసిడి ధర 1,00,000 నుంచి 1,22,000కు చేరింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణం. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం గవర్నమెంట్ షట్డౌన్ కార్యక్రమం నడుస్తోంది. దీని కారణంగా డాలర్ విలువ తగ్గడంతో ప్రస్తుతం బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. బంగారం ధర ఈ సంవత్సరం జనవరి నెల నుంచి అక్టోబర్ నెల వరకు గమనించినట్లయితే దాదాపు 45% పెరిగింది. ఈ స్థాయి నుంచి భవిష్యత్తులో పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న షట్డౌన్ కార్యక్రమం కనుక మరికొంతకాలం కొనసాగినట్లయితే బంగారం ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఓవైపు వెండి కూడా కొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకొని వెళ్తోంది. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జనం జంకుతున్నారు. మరి దీపావళికి బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? తగ్గుముఖం పడే అవకాశం ఉందా లేదా దంతేరాస్ రోజు పసిడి ధర అందుబాటులో ఉండనుందా? మార్కెట్ నిపుణులు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? లెట్స్ వాచ్. బంగారం సామాన్యులకు అందకుండా దూసుకుపోతుంది. ఆల్ టైమ్ రికార్డులకు బ్రేక్ ఇస్తోంది. బంగారం ధర అయితే ఓ 4-5 రోజుల నుంచి స్వల్పంగా దిగి వస్తుంది. ఇలా ఉంటే అక్టోబర్ 18న ధన త్రయోదశి ఉండగా 20న దీపావళి పండుగ ఉంది. ఈ రెండు సందర్భాల్లో జనం బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతారు. దంతేరాస్ పవిత్ర దినాన బంగారం కొనుగోలు చేస్తే సంవత్సరం మొత్తం శుభం జరుగుతోందని చాలా మంది భావిస్తారు. ఆ రోజున పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు విక్రయాలు జరుగుతాయి. బంగారు షాపుల యజమానులు సైతం ధన త్రయోదశి సందర్భంగా పెద్ద ఎత్తున డిస్కౌంట్ సైతం ఇస్తారు. దీంతో ప్రతి సంవత్సరం ధన త్రయోదశి రోజున సేల్స్ అమాంతం పెరుగుతాయి. దీనికి తోడు దీపావళి సందర్భంగా కూడా జనం బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బంగారం హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు కనుక బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నెల ప్రారంభం నుంచి గమనించినట్లయితే గడిచిన 5 రోజుల్లో బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డును సృష్టిస్తూ ఆల్ టైమ్ రికార్డు వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు కారణమని చెప్పవచ్చు. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఆర్థిక రంగం పైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాగే వడ్డీ రేట్లు తగ్గింపు అవకాశాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో గోల్డ్ ప్రస్తుతం ఒక ఔన్స్ కి $3,884.19 వద్ద ట్రేడ్ అవుతుంది. గత గురువారం ఇది రికార్డు స్థాయికి $3,896లకు చేరింది. గత వారం మొత్తంగా బంగారం ధర 3% కంటే ఎక్కువగా పెరిగింది. అమెరికా సెనేట్ ప్రభుత్వం షట్డౌన్ను ముగించడానికి డెమోక్రాట్స్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు 2 వేర్వేరు ప్రతిపాదనలపై ఓటింగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏదీ ఆమోదం పొందే సూచనలు కనబడటం లేదు. ఈ కారణంగా కూడా భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక దీపావళి నాటికి బంగారం ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే విషయానికి వస్తే అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎక్కువ కాలం కొనసాగించినట్లయితే బంగారం మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందని కిట్కో మెటల్స్ సీనియర్ అనలిస్ట్ జిమ్ వైకాఫ్ తెలిపారు. దీనికి తోడు యూబీఎస్ బ్యాంక్ తాజాగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు కనుక తగ్గించినట్లయితే అమెరికా డాలర్ విలువ మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ఫలితంగా రాబోయే నెలల్లో ఒక ఔన్స్ బంగారం ధర $4,200 చేరవచ్చని అంచనా వేసింది. ఈ లెక్కన చూసినట్లయితే దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు దీంతో పాటు సరికొత్త రికార్డులు తాకే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి రానున్న 2-3 వారాల్లో పసిడి మరింత ప్రియమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.